నేడు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకుని స్థానిక 47వ డివిజన్ టమాటా వీధిలో 47వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు వినాయకుడి గుడిలో పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పటాభిరామ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। నమస్కారాలు। ఈరోజు మన ప్రీతమ నాయకులు, మన శాసనసభ్యులు, మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 47వ డివిజను కృష్ణమందిరం సెంటర్లో మనం నారాయణ గారి పుట్టినరోజు కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం। ప్రతి ఒక్కరిలో ఒక సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమాల్ని పాల్పంచుకోవడం కూడా నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పేరు పేరున। ఎందుకంటే ఈరోజు నెల్లూరు ఒక సిటీకి ఒక అదృష్టం। నారాయణ గారు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ సిటీకి రావటం, ఆయన నిత్య శ్రామికుడు, ఎప్పుడు సిటీ అభివృద్ధి గురించి, సిటీకి ఏదో చేయాలనే ఆలోచనతో, తపంతో రాజకీయాలు వచ్చిన వ్యక్తి। 2014 నుంచి 2019 దాకా ఎమ్మెల్సీగా, మంత్రిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని ఈ సిటీ ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు। ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో బాబు గారు మళ్ళీ క్యాబినెట్ ఇచ్చి మళ్ళీ ఆయన మన నెల్లూరు సిటీకి అభివృద్ధి కార్యక్రమం చేయమని పంపించడం జరిగింది। అదేవిధంగా 2 సంవత్సరాల్లో కూడా నిత్యం అభివృద్ధి అనే పక్షంతో ఈరోజు మన సిటీని ఎంతో ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి నారాయణ గారు। ఈరోజు ఆయనకి జన్మదినానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆనందంతో ఈరోజు పాలు పంచుకున్నారు। ఆయనకు కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ మీ ఆశీర్వాదం కూడా ఆయనకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన రామకృష్ణ గారు, అదే చెంగయ్య వీళ్ళందరూ దగ్గరుండి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు, అన్నదాన కార్యక్రమం ఏం చేస్తున్న వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను। అందరికీ నమస్కారం। ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు, నెల్లూరు అభివృద్ధి ప్రదాత అయినటువంటి 69వ పుట్టినరోజు మన మంత్రి గారికి ఘనంగా వాడవాడల వార్డులో ఎంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్టాభన్న రావడం ఎంతో గర్వకారణం। పట్టాభన్నకు వార్డంతా అభిమానులు ఉన్నారు। అన్న రావడంతో ఎంతో సంతోషంగా అందరూ టపాసులు కాల్చి ఈడ కేక్ కట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది। ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం ఈడ ఏర్పాటు చేసుకోవడానికి కృష్ణమందిరం సెంటర్లో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వార్డు అంతా కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు। వీళ్ళందరి మధ్యలో చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం। ముఖ్యంగా మనం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు మనం అభినవ అంబేద్కర్గా మేమందరం కొనియాడాలనుకుంటున్నాం। ఎందుకంటే ఎంతో దార్శనికతో, ఎంతో ముందు చూపుతోటి ఈరోజు నెల్లూరు నగరాన్ని ఒక డ్రైన్స్ అయితేమి, స్కూల్స్ అయితేమి ఎంతో గొప్పగా తీసుకెళ్తున్నారు। ఒక అంబేద్కర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు డిఎస్ఆర్ స్కూలు, విఆర్సి స్కూలు, ఎస్ఆర్ఎస్ స్కూలు, బీఆర్ఎస్ స్కూల్ ఇటువంటి ఎన్నో స్కూల్స్ డెవలప్ చేస్తూ ఈరోజు పిల్లలు స్కూల్లో ప్లే క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్నత విద్యని అభ్యసిస్తే వాళ్ళు రాబో రోజుల్లో, రాబో తరాల్లో వారి ఇంటికి ఒక గొప్ప వ్యక్తులుగా తయారై సమాజాన్ని మార్చేదాన్ని తయారవుతారని ఆ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే వెనుకబడిన కులాలని తయారు చేసి ఈరోజు రిజర్వేషన్ కానీ, రాజకీయం కానీ దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా మన రాజ్యాంగం ఉంది అంటే ఒక వెనకబాటుతనాన్ని ముందు చూపుతోనే గ్రహించి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన అంబేద్కర్ గారు। అభినవ అంబేద్కర్ గారని మన నారాయణ సార్ని ఎందుకు చెప్తున్నామంటే నెల్లూరు నగరంలో ఎన్నో స్కూల్స్ ఈరోజు 15 స్కూల్స్ 150 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ నెల్లూరు నగరం రాబో రోజుల్లో ముంపునకు గురి కాకూడదని చెప్పి ఎన్నో కాలువలు, పెద్ద డ్రైన్లు ప్రజలు కొంచెం ఇబ్బందులు పడ్డా సరే ఆయన ముందు చూపుతూ డెవలప్ చేసుకుంటూ ఉన్నారు। ఈరోజు 3000 మంది కార్యకర్తలతోటి ఒకే ఒక మానవహారంలాగా నెల్లూరు నడిబొడ్డును బంధించి ఉన్నాడు। ఎందుకంటే ఒక ఫోన్ కాల్ తోటి నారాయణ సార్ అంటే మేమంతా ఉన్నామని చెప్పి వాళ్ళు ఫోన్ కాల్ చేయగానే నెల్లూరు 28 వార్డులో ఈరోజు నారాయణ సార్కి బర్త్డే కేకులు కట్ చేసుకుంటూ పండగ చేసుకుంటూ ఉన్నారు। ఎందుకంటే నారాయణ సార్ ఒక్కరే ఈరోజు నెల్లూరు నగరాన్ని డెవలప్ చేయగల దార్శనికుడు అని చెప్పి మేమందరం గొప్పగా చెప్పుకుంటున్నాం। హ్యాపీ బర్త్డే నారాయణ సార్, హ్యాపీ బర్త్డే నారాయణ సార్।